మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు శుభములు కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యములో నుంచి మనం చూసుకున్నప్పుడు ఈ సంవత్సరము కూడా 365 రోజులు ఉంటాయి. పోయిన సంవత్సరం లాగే ఈ 2026 కూడా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మనము ఈ సంవత్సరాన్ని మార్చబోతున్నాం. నమ్మండి దేవుని యొక్క వాక్యాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ యొక్క సంవత్సరం దేవుడు మనకిస్తున్న వాగ్దానం సద్వినియోగం చేసుకోవాలి. అయితే మనము ఉదాహరణకు చూసినట్లు పరిశుద్ధ గ్రంథములో యెహోషువ ఉన్నాడు. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనంలో యుద్ధము జరుగుతుంది, సాయంత్రం అవుతుంది, యుద్ధము ఇంకా గెలవలేదు, చాలా మంది ఉన్నారు. కానీ ఆ యుద్ధము సాయంత్రం ఆపేయాలి, మరలా ఉదయం చేయాలి. అయితే యెహోషువ ఎందుకు ఉదయం మరలా రేపటి దినాన ఆ యుద్ధం చేయాలి, ఈ రోజే దాన్ని ముగించాలి అని చెప్పేసి, సూర్యుడా నీవు గిబియోలోను, చంద్రుడా నీవు అయ్యా లోయలోను నిలువమన్నప్పుడు వెంటనే నిలిచారు. రేపటి యుద్ధాన్ని యెహోషువ ఈ రోజే ముగించేశాడు. అంటే రేపటి సమయాన్ని యెహోషువ సద్వినియోగం చేసుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మార్పు వస్తుంది. రేపు జరగబోయే 365 రోజుల సమయాన్ని ఇక మీదట సద్వినియోగపరచుకొనబోతున్నాం. అనేక సంవత్సరాలుగా జరగని పనులన్నీ ఈ సంవత్సరం దేవుడు మన ద్వారా చేయబోతున్నాడు. దేవుడు మనల్ని, మన కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగా. ఈ వాక్యం అందరికీ వెళ్ళేటట్టు చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్.